హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 23rd నవంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్ పార్ట్, సో 2 కాన్సెప్ట్స్ని కవర్ చేయబోతున్నాము. అండ్ మీకు ఇక్కడ ఏంటి అంటే యూ కెన్ సీ హియర్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లిస్ట్, ఇంకా జిఐ ట్యాగ్ ఏవైతే ఈ 2021లో తీసుకున్నాయో సో ఆ ప్రోడక్ట్స్ యొక్క నేమ్స్ అనే లిస్ట్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒకసారి నార్మల్గా గ్లాన్స్ వేస్తూ ఉండండి. టెలిగ్రామ్ ఛానల్లో వన్ ఫైన్ డే సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ మేము అప్లోడ్ చేస్తాము. ఎందుకోసం అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు సమ్ టైమ్స్ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ పర్పస్లో యూజ్ అవుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు చూస్తూ ఉండండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ విల్ బి గివింగ్ అ లిస్ట్. సో అందుకోసమే చెప్తున్నా, ఈవెన్ లైక్ సాఫ్ట్ కాపీస్ కొన్ని మనం క్లాసెస్లో డిస్కస్ చేయకపోయినా కూడా అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఏమైనా లైక్ సపరేట్గా మీకు పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైట్. సో ఒకసారి మీరు అందుకోసమే టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. బికాస్ ఇందులో మీకు కరెంట్ అఫైర్స్తో సాఫ్ట్ కాపీస్తో పాటు ఇలా మీకు సపరేట్గా కూడా కొన్ని టర్మ్స్ ఏవైనా ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఏవైనా ఉన్నాయి అన్నప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ట్రై టు కాన్సన్ట్రేట్. అండ్ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ యొక్క ఎలా జాయిన్ అవ్వాలి, ఇంకా డౌట్ అనేది ఉంటే మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, వన్స్ యూ గో త్రూ ఇట్. సో ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఏంటి అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. సో రీసెంట్గా మనం ప్రీవియస్ సెషన్ క్లాస్లో మీకు కంప్లీట్ లిస్ట్ అనేది లైక్ ఎన్ని డిఫరెంట్ కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారు అండ్ ఆ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి ఇప్పుడు 2021లో కూడా ఎలాంటి లైక్ సిటీస్ కానీ స్టేట్స్కి రీసెంట్గా ఈ అవార్డ్స్ని ఇచ్చారో కూడా కంప్లీట్ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ నోట్స్ తీసుకున్నట్టయితే యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈజీలీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే స్పెషల్ కేటగిరీ వచ్చేసి మనకి క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అనేది ఏంటి, ఓకేనా. సో నేమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అహ్మదాబాద్, ఇందూర్, ముంబై ఆర్ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఒక డిక్లరేషన్ చేసింది. ఏంటది, వరల్డ్ టెలివిజన్ డే అనేది సెలబ్రేట్ చేయాలి అని. సో ఎప్పుడు కానీ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ డేట్ మాత్రమే కాదు ఆబ్జెక్టివ్ కూడా చూసుకోండి. ఏంటది ఆబ్జెక్టివ్ అంటే యాక్చువల్గా టెలివిజన్ డే ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు అండ్ ఆబ్జెక్టివ్తో పాటు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏదైనా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే సిగ్నిఫికెన్స్ ఉందా ఈ వరల్డ్ టెలివిజన్ సెలబ్రేట్ చేయడం కోసం అనేది కూడా చూసుకోండి రైట్. సో ఒకసారి మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే డేట్కి సంబంధించి 19 నవంబర్, 20 నవంబర్, 18 నవంబర్, 21 నవంబర్ లేదా 22 నవంబర్. నెక్స్ట్ సో ఎప్పుడు కానీ ఇక్కడ మీరు చూసుకోండి ఆబిచరీస్లో అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సో మిమ్మల్ని వైజ్ వర్సాగా అడుగుతారు. ఎందుకోసం అంటే మ్యాక్సిమం మీరు ఒక 3 to 4 ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేస్తే ఆబిచరీస్ నుండి మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలరనమాట. అంటే ఎగ్జామినర్ పేపర్ డిఫికల్టీ అని మీరు ఎప్పుడు ఫీల్ అవుతారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయని కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం గన్ షాట్ ఏరియాస్ మీరు క్లాస్లోనే కవర్ చేస్తే పేపర్ ఏ విధంగా వచ్చినా మీకు అది ఈజీగానే అవుతుంది రైట్. సో ఇవి మన క్లాసెస్లో మీకు ఇలా గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైట్. సో అంటే మీరు ఎలాంటి ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఏరియాస్ జస్ట్ వన్స్ యూ హ్యావ్ ఏ గ్లాన్స్, అంతేగాని అంత ఇంపార్టెంట్ కాదు అని, ఓకేనా. సో ఆర్బిటరీస్ నుండి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషన్, దాని తర్వాత పర్సన్ నేమ్ ఏదైతే ఉంటుందో అది. నెక్స్ట్ ఆ పర్సన్ మరి తను అలైవ్ ఉన్నప్పుడు ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకున్నారు ఆర్ ఎల్స్ లైక్ వర్కింగ్ ఏరియాస్ లేదా వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎ పర్సన్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా ఓన్లీ ఇలాంటి ఏరియాస్ నుండి మ్యాక్సిమం 99.9% ఛాన్సెస్ మీకు రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దేని ఏ కాన్సెప్ట్ నుండి ఆబిచరీస్ నుండి.
ఇప్పుడు మన క్వశ్చన్ కూడా రైజింగ్ దేనికి సంబంధించింది అంటే పర్సన్ నేమ్. సో రీసెంట్గా ఒక రినోల్డ్ పంజాబీ ఫోక్ సింగర్ పాస్ అవే అయ్యారు. సో అది కూడా కొంచెం ఇల్నెస్తో చనిపోయారు రీసెంట్గా. సో ఆ పర్సన్ ఎవరు అనేది. ఈవెన్ నేను ఇక్కడ మీకు క్లూ కూడా ఇస్తాను. ఆ పర్సన్ ఏంటంటే 45 సెకండ్స్ తన వాయిస్ని హోల్డ్ చేయగలరనమాట వితౌట్ లైక్ టేకింగ్ బ్రీత్. అంటే ఒక సౌండ్ లైక్ హెక్ అని ఆ హెక్ అనే దాంతో యాక్చువల్గా ఫేమస్ అయ్యారనమాట. ఈవెన్ ఇక్కడ మీకు క్లూ కూడా ఇస్తాను. షీ హ్యాస్ బికమ్ అ ఫస్ట్ పంజాబీ ఫోక్ సింగర్ హూ హ్యాస్ అపియర్డ్ ఆన్ ద నేషనల్ టెలివిజన్ ఛానల్ కాల్ దూరదర్శన్. సో తను ఈ దూరదర్శన్లో కూడా తను పార్టిసిపేట్ చేశారు, తన పర్ఫార్మెన్స్ని కూడా చేశారనమాట. సో ఇక్కడ మనకి ఆ పర్సన్ ఎవరు అనేది చూసుకుంటే ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే చెన్నీ బెయిన్స్, దిల్ప్రీత్ ధిలాన్ ఆర్ గుర్మిత్ బాబా బభాయి రాయ్. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించింది. మీరు ఇక్కడ క్వశ్చన్ ట్వైస్ అండ్ థ్రైస్ చదవమని చెప్తున్నాను బికాస్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది కన్ఫ్యూషన్ కొంచెం. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి F1 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్స్ అన్నీ ఉన్నాయి, చాలా డిఫరెంట్ కంట్రీస్ సంబంధించింది. కానీ ప్రస్తుతం పర్టికులర్గా ఉంది ఏంటి మనకి ఇక్కడ యాక్చువల్గా పర్టికులర్గా మనకి ఇక్కడ ఖతర్ గ్రాండ్ ప్రిక్స్ అన్నారు. బికాస్ మనం ప్రీవియస్ క్లాసెస్లో లైక్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ సో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చాం. సో అప్పుడు మీరు ఏంటి ప్రిపరేషన్ టైంలో ఇలా వేరియస్ విన్నర్స్ అండ్ లైక్ గ్రాండ్ ప్రిక్స్ని చూసారు. కానీ ఎగ్జామ్లో ఏదో ఒకటి అడుగుతారు కదా, అప్పుడు మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో మీరు ఎప్పుడైతే గ్రాండ్ ప్రిక్స్ చేస్తున్నారో పర్సన్ నేమ్ అండ్ అది ఏ కంట్రీకి సంబంధించింది లైక్ ఒక లిస్ట్ క్లియర్గా తీసుకోండి. సపోజ్ ఇక్కడ ఖతర్ అని ఉంది. సో ఖతర్కి సంబంధించిన పర్సన్ నేమ్ ఉంటుంది కదా, ఎవరైతే విన్ అయ్యారో ఫస్ట్ టాప్ 1 పర్సన్ నేమ్. సో అది ఏంటంటే ఇలా ఒక ట్రిక్ ఫామ్ చేసుకోండి లైక్ QHL అంటే ఇలా స్టార్టింగ్ లెటర్స్తో, ఓకేనా. సో అప్పుడు మీకు ఒకవేళ ఖతర్ అని వస్తే నెక్స్ట్ ఆ పర్సన్ నేమ్ డైరెక్ట్గా మీకు ఫస్ట్ గుర్తుంటే సో అలా మీరు ఇలా స్పోర్ట్స్ వచ్చినప్పుడు ఒక సపరేట్ లిస్ట్ తీసుకొని ఒక ట్రిక్స్ అనేది మీ ఓన్గా ఫామ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే 2021 F1 ఖతర్ గ్రాండ్ ప్రిక్స్ విన్ అయింది ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టెపెన్, వాల్టెరీ బోటస్ ఆర్ ఎల్స్ ఫెర్నాండో అలోన్సో, ఈ అకాన్ లెవిస్ హ్యామిల్టన్. ఈవెన్ నేను మీకు ఇక్కడ టాప్ 3ని కూడా చూడమన్నాను. అంటే మేబీ కొన్నిసార్లు మిమ్మల్ని ఇక్కడ ఏంటి అంటే టాప్ 3 కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, అందుకోసమే చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ రీసెంట్గా మనం గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అనేది రీసెంట్గా ఇండియన్ నేవీకి కమిషన్ చేశారు అని డిస్కస్ చేశాం. సో ఆ ఇండియన్ నేవల్ షిప్ యొక్క నేమ్ అడుగుతున్నారు. ఏంటది మనకి విశాఖపట్నం, కోల్కతా, మైసూర్ ఆర్ ముంబై. సో ఒకసారి కాన్సెప్ట్ని రివైజ్ చేయండి. ఈవెన్ ఏంటి అంటే INS ఏదైతే ఉందో రీసెంట్గా ఇండియన్ నేవీకి ఇండక్ట్ చేస్తున్నారు అన్నారు. కానీ ఎక్కడి నుండి అని కూడా ఒకసారి జియోగ్రఫికల్ లొకేషన్స్ కూడా చూసుకోండి. అంటే కొన్నిసార్లు రీసెంట్గా ఈ INS అనేది ఇండియన్ నేవీకి ఇండక్ట్ చేశారు, కానీ ఎక్కడి నుండి ఇండక్ట్ చేశారు, లొకేషన్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉండకండి. ఇదే వేలో క్వశ్చన్ అడుగుతారా అని కాదు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చేది ఎందుకోసం నేను మీకు ప్రీవియస్ సెషన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇలాంటి కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఏంటి అంటే మీకు టాపిక్ అనేది మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాము, ద నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మీకు రివిజన్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఇందులో ఎల్ సల్వడార్ కంట్రీ అనేది రీసెంట్గా దిస్ ఈస్ గోయింగ్ టు ప్లాన్ టు బిల్డ్ వరల్డ్స్ ఫస్ట్ బిట్కాయిన్ సిటీ. ఏంటది బిట్కాయిన్ సిటీ అన్నాం. సో బిట్కాయిన్ సిటీకి వెళ్ళే ముందు ఫస్ట్ యాక్చువల్గా బిట్కాయిన్ అని అంటే ఏంటి. సో బిట్కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ. ఏంటది డిజిటల్ కరెన్సీ అన్నమాట. ఈవెన్ యూ కెన్ సీ లైక్ హియర్ ఈ డిజిటల్ కరెన్సీని డిజిటల్ వ్యాలెట్స్లో స్టోర్ చేసుకుంటారు. అండ్ ఈవెన్ మనం ఈవెన్ లైక్ సెల్లింగ్ సమ్ థింగ్స్. సో ఇక్కడ బిట్కాయిన్ని మనం క్యాష్ రూపంగా అంటే వాళ్ళు ఒకవేళ మీ దగ్గర బిట్కాయిన్స్ ఉన్నాయి, సపోజ్ ఐఎమ్ సెల్లింగ్ సంథింగ్, సో అప్పుడు మీరు నాకు ఆ బిట్కాయిన్స్ని సెండ్ చేయొచ్చు అనమాట. సో అలా ఇప్పుడు ఏంటంటే చాలా కంట్రీస్లో కూడా ఈ బిట్కాయిన్ని యూజ్ చేస్తున్నారు అనమాట, ఈవెన్ లైక్ యాజ్ ఏ డిజిటల్ మనీ అనమాట. దెన్ మనకు యాక్చువల్గా ఫస్ట్ ఏంటి అంటే ఈవెన్ ప్రీవియస్ సెషన్స్లో కూడా కవర్ చేశాను, బట్ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 2008లో బిట్కాయిన్ని డిజైన్ చేశారు. ఎవరు మరి అంటే ఇప్పటివరకు అసలు యాక్చువల్గా దాని యొక్క ఆన్సర్ లేదనమాట. అన్నోన్ పర్సన్, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇండివిజువల్ కూడా తెలీదు. కానీ యాక్చువల్గా వాళ్ళు రిలీజ్ చేసింది ఎలా అంటే సతోషి నొకమోటో అనే ఒక నేమ్తో ఈ బిట్కాయిన్ని రిలీజ్ చేశారు, ఓకేనా. సో కానీ 2008లో డిజైన్ చేశారు, కానీ 2009 నుండి బిట్కాయిన్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బిట్కాయిన్ మైనింగ్ అని ఉంటుంది, అంటే బిట్కాయిన్ని క్రియేట్ చేయడం. సో ఎలా అంటే బై సాల్వింగ్ సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ కానీ లైక్ సమ్ ఆఫ్ ద పజిల్స్ కానీ మనం బిట్కాయిన్స్ని తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్కాయిన్. ఇప్పుడు బిట్కాయిన్ సిటీని ఎల్ సల్వడార్ అనే కంట్రీ రీసెంట్గా వరల్డ్లోనే ఫస్ట్ సిటీని బిల్డ్ చేయబోతుంది. దెన్
దెన్ ఈ బిట్కాయిన్ సిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ ఆ బిట్కాయిన్ సిటీ బిల్డ్ చేయడానికి ఎలాంటి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకు చూసినట్టయితే దిస్ వాజ్ ఇనిషియల్లీ ఫండెడ్ బై బిట్కాయిన్ బ్యాక్డ్ బాండ్స్ అనమాట. ఏంటది? బిట్కాయిన్ బ్యాక్డ్ బాండ్స్. సో ఈ బాండ్స్ ఎక్కడి నుండి అంటే యాక్చువల్గా బిట్కాయిన్ సిటీ అనేది ట్యాక్సెస్ని లెవీ చేయదు, కానీ ఓన్లీ వేటికి మాత్రం లెవీ చేస్తుంది అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఏంటది? VAT. సో మరి ఈ VAT పైన వచ్చిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అందులో ఒక హాఫ్ అనేది ఈ బిల్ సిటీ ఏదైతే ఉందో బిట్కాయిన్ సిటీని బిల్ చేయడానికి ఆ బాండ్స్ ఇష్యూ చేస్తారు కదా, వాటి కోసం యూస్ చేస్తారనమాట ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నుండి. నెక్స్ట్ అదర్ హాఫ్ ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే దే విల్ బీ యూజ్డ్ టు పే ఫర్ ద సర్వీస్. మరి సిటీలో సర్వీసెస్ ఉంటాయి కదా, వాటికి పే చేస్తారు. ఏంటా సర్వీసెస్ అంటే మనకి లైక్ గార్బేజ్ కలెక్షన్ అలాంటివి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్కాయిన్ సిటీ. సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యాక్చువల్గా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటి. ఓకే, మీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే అంత, ఐదర్ 1 పాయింట్స్ 2 పాయింట్స్ 3 పాయింట్స్ మీరు ఎలా కన్క్లూజన్ ఇవ్వాలి అంటే అలా. ఓకేనా? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక్కటే ఆన్సర్ చేయడం కాదు, ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు ఇలా డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అంటే మీకు ఇక్కడ బియాండ్ ద కాన్సెప్ట్ కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. రైట్? నెక్స్ట్ నేషనల్ న్యూస్కి వెళ్ళినట్టయితే నానో టెక్నాలజీకి సంబంధించిన సెంటర్స్ ఇంకా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించిన సెంటర్స్ని రీసెంట్గా ఈ 2 సెంటర్స్ని IIT గౌహటిలో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఎవరు లాంచ్ చేశారు అంటే మనకి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రీసెంట్గా వీటిని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో ఈవెన్ ఈ సెంటర్స్ ఇనాగరేషన్తో పాటు ఒక బుక్ని కూడా రిలీజ్ చేశారు. అది కూడా మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన ఒక బుక్ని రిలీజ్ చేశారు. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఏంటది. ఫస్ట్ వచ్చేసి మనకి సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ, సెకండ్ వన్ ఏంటి సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో ఫస్ట్ మనం సెంటర్ ఆఫ్ నానో టెక్నాలజీకి వెళ్తున్నాము అంటే నానో టెక్నాలజీ అంటే ఏంటి యాక్చువల్గా? నానో టెక్నాలజీ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ టెక్నాలజీ. సో అది కూడా దిస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఈవెన్ విచ్ వర్ లెస్ దాన్ 100 నానోమీటర్స్. సో మెటీరియల్స్ కానీ ఆటమ్స్ కానీ మ్యాక్సిమం ఇక్కడ మనకి చేయడం జరుగుతుంది. అంటే ఈవెన్ మాలిక్యూల్స్ని కూడా ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది నానో టెక్నాలజీ ద్వారా. ఈవెన్ లైక్ ఫుడ్ సెక్యూరిటీలో కూడా నానో టెక్నాలజీని యూజ్ చేస్తుంటారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కానీ ఇప్పుడు ప్రస్తుతం IIT గౌహటిలో ఈ సెంటర్ లాంచ్ చేశారు కదా, సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ. అది వేటిపైన ఫోకస్ చేసింది, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి దిస్ విల్ వర్క్ టువర్డ్స్ ఆగ్యుమెంటింగ్ అకాడమిక్ పార్ట్నర్షిప్స్ ఇంకా ఫ్యూచర్ ఛాలెంజెస్ని మీట్ అవ్వడం కోసం దేంతో ఇండస్ట్రీ ఇన్ నానో టెక్నాలజీకి సంబంధించి దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్. అంటే ఎందుకోసం ఏర్పాటు క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది కదా, సో దాని యొక్క సొల్యూషన్. నెక్స్ట్ ఏంటంటే మనకి మరి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని ఎందుకు లాంచ్ చేశారు అంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ లైక్ ప్రిజర్వింగ్, డాక్యుమెంటింగ్ అండ్ సస్టైనింగ్ ద నాలెడ్జ్ విచ్ ఈజ్ యూనిక్ ఇన్ ఇండియా. అంటే ఇండియా యొక్క క్లాసికల్ మ్యూజిక్ కానీ యోగా కానీ ఇండియాలో ఆయుష్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా వాటి గురించి. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈవెన్ మనకి ఏంటంటే డిఫరెంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో అండ్ అదర్ థింగ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వీటిని ఫోకస్ చేస్తూ లైక్ ఇక్కడ మనకి ప్రిజర్వింగ్, డాక్యుమెంటింగ్, సస్టైనింగ్. సో ఈ 3 అనేవి సెంటర్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే ఒక సెంటర్లో ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎక్కడ మనకి IIT గౌహటిలో. మరి ఈ 2 సెంటర్స్ని ఏర్పాటు చేయడం కోసం ఫండింగ్ ఎక్కడి నుండి వచ్చింది? సో ఫండింగ్ అనేది విచ్ వాస్ కేమ్ ఫ్రమ్ 2 మినిస్ట్రీస్. ఫస్ట్ వన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో పోర్ట్ఫోలియోస్ ఇంపార్టెంట్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఒడిస్సా సెలబ్రేటెడ్ రీసెంట్లీ అబౌట్ ఆ ఫెస్టివల్ నేమ్ ఏంటి? బోయితా బాంధనా అనే ఒక ఫెస్టివల్. అది కూడా కార్తీక పూర్ణిమ రోజు యాక్చువల్గా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. దెన్ యాక్చువల్గా ఇక్కడ మనం బోయితా బంధన అన్నాం కదా, బోయితా అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ బోట్స్ అనమాట. సో మరి ఈ బోయితా బంధన అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే ఈవెన్ ఇమేజ్లో కూడా చూడండి, మీకు ఇమేజెస్ అందుకోసమే హెల్ప్ అవుతాయి జస్ట్ ఈజీగా గుర్తుండడం కోసం. ఈ బోయితా బంధన అనేది ఏంటి అంటే వాటర్ బాడీస్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? సో అది కూడా ఇక్కడ ఒడిశా యొక్క వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో మేజర్గా ఒడిశా యొక్క వాటర్ బాడీస్లో ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతుంటాయి. అండ్ ఇదేంటంటే మ్యారిటైమ్ ట్రెడిషన్ అనమాట. దట్ ఈస్ సెలబ్రేట్ ఎ టెస్టిమెంట్ టు ద మ్యారిటైమ్ ట్రేడ్ హిస్టరీ. దీనికి సంబంధించిన ట్రేడ్ హిస్టరీ ఇది మ్యారిటైమ్ సంబంధించిన ట్రేడ్ హిస్టరీ ఆఫ్ కళింగ కానీ ట్రేడ్స్మెన్ కానీ మరైనర్స్ కూడా ఏమంటారు అక్కడ ఉన్న మరైనర్స్ని అంటే
సదబాస్ ట్రావెల్డ్ ఆన్ బోయిటాస్ అంటే బోట్స్ మీద ట్రావెల్ చేసిన వాళ్ళని, అండ్ యాజ్ వెల్ as డిస్టెంట్ ఐలాండ్ నేషన్స్తో కూడా ట్రేడ్ అనేది చేయడం కోసం. ఈవెన్ యూ కెన్ సీ ఏవైతే బోర్డర్స్ షేర్ చేసుకుంటున్నాయో బే ఆఫ్ బెంగాల్తో, అంటే ఏంటి మనకి లైక్ ఇండోనేషియా కానీ, జావా కానీ, లైక్ సుమత్రా లేదా బలి, సో ఈ కంట్రీస్తో బార్డర్స్ కూడా షేర్ చేసుకుంటున్నాయి. సో ఇలా ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది మ్యారిటైమ్తో. సో ఇలా ఒక రికగ్నిషన్ కోసం యాక్చువల్గా ఒకటి కాంట్రిబ్యూషన్స్ అండ్ లైక్ యూ కెన్ సీ కమమరేట్ చేయడం కోసమే ఈ యొక్క స్పెషల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ని ఏ స్టేట్లో, అది ఒడిశాలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటది? బాయ్థా బాందనా. నెక్స్ట్ సెకండ్ స్టేట్ కరెంట్ అఫేర్ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. రీసెంట్గా బెస్ట్ మెరైన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అనేది రీసెంట్గా అవార్డుని తీసుకుంది. అండ్ ఇది వేటి మీద ఫోకస్ చేస్తూ అండ్ ఎలా కన్సిడర్ చేస్తున్నారు, ఏదైనా అకేషన్ పర్పస్లో ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తున్నారా అంటే ఎస్. ఈవెన్ మనం ప్రీవియస్ క్లాస్లో ఇంపార్టెంట్ డేస్లో భాగంగా వరల్డ్ ఫిషరీస్ డేని సెలబ్రేట్ చేయడం చూసాం, రైట్? సో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వరల్డ్ ఫిషరీస్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అనేది, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ డే అనౌన్స్మెంట్ చేశారు. ఏంటది? లైక్ బెస్ట్ మెరైన్ స్టేట్ ఏంటి అనేది, ఓకేనా? ఈ బెస్ట్ మెరైన్ స్టేట్ ఏ అవార్డ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది, రీసెంట్గా 2021లో ఎవరికి ప్రజెంట్ చేశారు అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలి? ఆంధ్రప్రదేశ్, ఓకేనా? నెక్స్ట్ అండ్ యాక్చువల్గా మరి ఈ బెస్ట్ మెరైన్ స్టేట్ ఇన్ ద కంట్రీ అనేది ఎవరు యాక్చువల్గా దీన్ని నేమ్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేది డెసిషన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్కి ఈ బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు ఇవ్వాలి అనేది, రైట్? దెన్ ఇక్కడ మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఇంకా ఏ మినిస్ట్రీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనమాట. సో అది కూడా ఎలాంటి స్టేట్స్కి అంటే ఏ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు 2021-22లో బెస్ట్ పర్ఫార్మెన్స్ దట్ ఈస్ ఆన్ 21st of November ఈ వరల్డ్ ఫిషరీస్ డేని సెలబ్రేట్ చేయడంలో భాగంగా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అండ్ అది కూడా ఎందుకోసము మరి ఆబ్జెక్టివ్ ఏంటి, ఏ విధంగా అంటే ఎలాంటి ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశారు అంటే లైక్ టు రికగ్నైజ్ దర్ అకంప్లిష్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ దర్ కాంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ ఆఫ్ ద సెక్టార్. ఏ సెక్టార్ అది? మరైన్ సెక్టార్, ఓకేనా? సో ఈ ఏరియాని కాన్సన్ట్రేట్ చేస్తూ కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఫైనల్గా సెలెక్ట్ చేశారు. అదే ఇక్కడ మనకి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డ్ ఏ స్టేట్కి వచ్చింది? అది ఆంధ్రప్రదేశ్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్టయితే ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ 2021. సో ఇప్పుడు మనం ఈవెన్ యాక్చువల్గా ఇక్కడ డిస్కస్ చేయబోయేది కాంట్రిబ్యూషన్ ఏంటి, మరి ప్రథమ్ ఎన్జిఓకి ఎందుకు యాక్చువల్గా ఈ ప్రైజ్ అనేది ఇచ్చారు, దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఓకే? సో నెక్స్ట్ ఏరియా ఏంటి డిస్కస్ చేస్తున్నాము అంటే ప్రైజ్ అవార్డ్ గురించి అన్నాం కదా. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ 2021 యాక్చువల్గా ఎవరు ప్రజెంట్ చేస్తారు అండ్ ఎంత అమౌంట్ ఈ ప్రైజ్ విన్ అయిన ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్కి వస్తుంది అని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ప్రథమ్ ఎన్జిఓ అనేది ఎవ్రీ చైల్డ్ ఇన్ స్కూల్ అండ్ లెర్నింగ్ వెల్. సో యాక్చువల్గా వీటి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే which is for its work on expanding the scope for education in India and as well as మేజర్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కొన్ని ఛాలెంజెస్ని ఓవర్కమ్ అవ్వాలి చిల్డ్రన్, అంటే టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూ డిజిటల్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ as క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడంలో ప్రథమ్ ఎన్జిఓ అనేది ముందు లైక్ ఫస్ట్ ఏరియాలో ఉంది. సో ఇది టువర్డ్స్ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఇక్కడ ఏంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో వర్క్ చేసింది కాబట్టి ఎన్జిఓ యొక్క ప్రథమ్ ఎన్జిఓ యొక్క కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తూ ఈ యొక్క అవార్డ్ అనేది రీసెంట్గా ప్రథమ్ ఎన్జిఓకి ఇచ్చారనమాట. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏంటి మనం చూసాం కదా ఇందాకనే, దిస్ ఇస్ పయోనరింగ్ వర్క్ ఫర్ మోర్ దాన్ ఎ క్వార్టర్ సెంచరీ ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఎవ్రీ చైల్డ్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ టు డెలివర్ ద ఎడ్యుకేషన్. మేజర్గా ఈ కోవిడ్ అండ్ పాండమిక్ రిస్ట్రిక్షన్స్ని చూస్తూ కన్సిడర్ చేస్తూ ఇక్కడ ప్రథమ్ ఎన్జిఓ అనేది వాటి యొక్క వర్క్ని ముందంజలో ఉంది, అందుకోసం ఇక్కడ ప్రథమ్ ఎన్జిఓని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే యాక్చువల్గా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ చేస్తారు, అంటే యాన్యువల్ ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట ఇది. దెన్ యాక్చువల్గా ఈ నేమ్ ఎలా కన్సిడర్ చేశారు అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారి యొక్క నేమ్తో ఈ అవార్డ్స్ని ఇస్తుంటారు. మరి ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే యాజ్ ఎ మెమోరియల్ అండ్ దట్ ఈస్ సిన్స్ అండ్ మనకి ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు సిన్స్ 1968 నుండి ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని ఇస్తుంటారు. నెక్స్ట్ and this consisting of a momentary of award called which is monetary award of 25 lakh rupees ఇంకా సిటేషన్, ఓకేనా? సో ఇప్పుడు ప్రథమ్ ఎన్జిఓకి 25 lakh rupees వస్తున్నాయి అంటే అది ఎవరు ఇస్తున్నారు ఇక్కడ? ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు వీటిని కాన్ఫర్ చేస్తారు. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే CII టు ఆర్గనైజ్ 28th edition of కనెక్ట్ 2021
ఇన్ చెన్నై. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకోవాల్సింది కనెక్ట్ అంటున్నాం. సో ఇది 2021 రిప్రజెంట్ చేసేది ఎన్నో ఎడిషన్. న్యూమరికల్ కాన్సెప్ట్ చూసుకోండి ఇక్కడ. ఎందుకోసం అంటే మ్యాక్సిమం మన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము, స్టాటిక్ జీకే లేదా డైనమిక్ జీకే. ఎక్కువగా మనకి ఏవి ఉంటాయి, థియరిటికలే ఉంటాయి. సో ఒకవేళ ఎగ్జామినర్ మీకు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇవ్వాలి అనుకున్నాడు, అప్పుడు ఇలా మీరు కొన్ని కాన్సన్ట్రేట్ చేయని ఏరియాస్ ఉంటాయి కదా, వాటి నుంచి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. సో అందుకోసమే ఈవెన్ మన క్లాసెస్లో మీకు గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఈవెన్ లైక్ ఎలాంటి ఏరియాస్లో కొన్నిసార్లు అడుగుతుంటారు క్వశ్చన్స్ అనేవి, ఏ విధంగా అడుగుతారు, మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక డిస్ప్లే చేయడంతో పాటు డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా మనం క్లాసెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు ఒక అవేర్నెస్ ఇస్తున్నాం, రైట్? సో ట్రై టు ఈవెన్ గ్రాబ్ దోస్ పాయింట్స్ కూడా, ఓకేనా? సో మీకు ఫర్దర్ చాలా యూజ్ అవుతాయి. సో ట్రై టు యూజ్ అవర్ క్లాసెస్ ఇన్ వర్త్ఫుల్ మేనర్. నెక్స్ట్ మన 2021-28 ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? సో యాక్చువల్గా ఫస్ట్ కనెక్ట్ అనేది ఏంటి, ఏ సమ్మిట్ యాక్చువల్గా, ఏ కాన్ఫరెన్స్, వేటి మీద ఫోకస్ చేస్తుంది అంటే కనెక్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇంకా ఎగ్జిబిషన్. దేనికి సంబంధించి మరి, ఇన్ఫర్మేషన్ ఇంకా కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీని కాన్సన్ట్రేట్ చేసి ఇది ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ని కండక్ట్ చేసేదే కనెక్ట్ అనమాట. మరి ఇక్కడ ఎవరు ఆర్గనైజ్ చేసి 2021లో ఆర్గనైజ్ చేసేది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ, ఓకేనా? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి డిస్క్రిప్టివ్ పార్ట్. సిఐఐ గురించి మీకు ఎంత తెలుసు, లైక్ 1 or 2 పాయింట్స్ లేదా కన్క్లూజన్ ఎలా ఇస్తారు మీ ఇష్టం, కానీ లైక్ గివ్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనమాట. దెన్ మనకి కనెక్ట్ అనేది యాక్చువల్గా ఎప్పటి నుండి ప్లేస్ చేసుకోబోతుంది అంటే November 26th to 27th. ఎక్కడ మనకు అది చెన్నై, తమిళనాడులో ఈ ఈవెంట్ జరగబోతుంది. అండ్ కనెక్ట్ అనేది చూసాం కదా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనమాట. మరి థీమ్ కన్సిడర్ చేసింది ఏంటి అంటే బిల్డింగ్ ఎ సస్టైనబుల్ డీప్ TN, ఓకేనా, టెక్నాలజీ ఎకోసిస్టమ్. దెన్ 2021 మెయిన్గా ఫోకస్ చేసాను, 28th ఎడిషన్ అన్నాం కదా స్పెషల్గా. బట్ 2021 ఫోకస్ చేసే దేని గురించి అంటే స్టేట్స్ యొక్క జీడిపి అనేది పైకి తీసుకెళ్ళడానికి. ఏంటది, యునైటెడ్ స్టేట్ డాలర్స్ ఆఫ్ 1000 బిలియన్ బై ద ఇయర్ 2030. సో ఈ టార్గెట్తో 2021 సమ్మిట్ లేదా కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయబోతున్నారు 26th ఇంకా 27th. ఎక్కడ అది, చెన్నై, తమిళనాడులో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కనెక్ట్ 2021. So with this we have done with our session. Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until then stay tuned. And మీరు కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మెన్షన్కి ట్రై చేయండి, ఓకే? విల్ బి అనౌన్సింగ్ టాప్ కమెంట్స్ నేమ్స్ ఇన్ అవర్ నెక్స్ట్ వీక్.